మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు వడ్ల సతీష్ అనే వ్యక్తికి చెందిన ఇంటర్నెట్ షాపు వెనుక రేకు తొలగించి లోనికి చొరబడి షాపులో ఉన్న 25,000 రూపాయల నగదు, 2 మానిటర్లు, 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, సీసీ కెమెరాలు దొంగిలించి వెళ్లినట్లు బాధితులు తెలిపారు. విషయానికి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఉంటే దొరుకుతానే ప్లాన్ చేసేది. ఏమైనా కనబడుతుంది అయితే పొద్దుగల 8:30కు షాప్ ఓపెన్ చేసి చూసిన. రెగ్యులర్గా నిన్న మొన్న ఎట్లా చేసినా అట్లా ఓపెన్ చేసి చూసిన. ఓపెన్ చేయగానే ఇక్కడ వెనకాల డోర్ నుంచి మొత్తం ఒక కంప్యూటరు, మానిటరు ప్లస్ క్యాష్ దాదాపు ఒక 25,000 వరకు ఉంటాయి, అవి పోయినాయి. మళ్ళీ దాంతోపాటు ప్రింటర్స్ 2 ప్రింటర్లు ఉంటాయి, ఆ ప్రింటర్లు కూడా తీసుకుపోయారు. అది తంబు మిషన్ బయోమెట్రిక్ అది తీసుకుపోయారు. సీసీ కెమెరా పెట్టిన సీసీ కెమెరా అది కూడా తీసుకుపోయారు. మొత్తం పేరు లేకుండా తీసుకుపోయారు. ఈవినింగ్ 8:30 వరకు నేను షాప్లోనే ఉన్నా. రాత్రి 8:30 వరకు ఉన్న తర్వాత లాక్ వేసుకొని ఎప్పటి లెక్క వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ వచ్చి చూసేవరకల్లా ఇట్లుంది.